హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎల్లీస్ వాల్. అండి, ఎలా ఉన్నారు? ఎండలు ఎలా ఉన్నాయి? మీ అందరూ ఎలా ఉన్నారు? మాకైతే ఎండలు బాగానే ఉన్నాయండి. కానీ మొక్కలు అయితే మంచిగా ఉన్నాయి. మన పాటింగ్ సాయిల్ వల్ల చాలా బాగున్నాయి. ఇచ్చిన ఫెర్టిలైజర్స్ వల్ల కూడా మొక్కలు అయితే బాగానే ఉన్నాయి. ఇంకా చిన్న బీరకాయ వస్తుంది చాలా కాలం తర్వాత. అంటే రీసెంట్గా పెట్టాను. ఇది నాటు బీర. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటేనండి, మన సీడ్స్ గివ్ అవే గురించి అండి. ఈ సీడ్స్ గివ్ అవేలో మీకు నేను నాటు విత్తనాలను ప్రొవైడ్ చేస్తున్నానండి. ఒక 15 రకాల విత్తనాలు ఉంటాయి. మీకు ఏమేమి విత్తనాలు ఉంటాయంటే బెండ, బీర, సొర, అదేవిధంగా కాకర కూడా ఉంది. మంచి ఏమంటారు దాన్ని, పాలకూర, మెంతి కూర, చుక్కకూర, అదేవిధంగా పెరుగు తోటకూర, గోంగూరలో 2 రకాలు. ఇక్కడికి 6, 3, 9, 10 అవ్వాయి కదా. ఆ తర్వాత చెట్టు బచ్చలు కూడా ఉంటుంది మీకు. మెంతి కూర కూడా ఉంటుంది. మొత్తం టోటల్ మీకు 15 రకాల విత్తనాలు వస్తాయండి. అందులో ఒక తమ్మకాయ విత్తనం కూడా ఉంటుంది. ఇంకా చూస్తాను నా దగ్గర ఏమేమి విత్తనాలు ఉన్నాయో అవన్నీ కలిపేసి మీకు వేస్తాను. వీలైతే వెతుకుతాను. కొన్ని గుత్తిబీర విత్తనాలు ఉన్నాయి, ఉంటే కనుక అవి కూడా మీకు ఇస్తాను. ఇలా టోటల్ 15 రకాల విత్తనాలు మీకు పంపించడం జరుగుతుంది. అయితే మీరేమనుకోవద్దు, నాకు ఈ మామూలు ఆర్డినరీ 5 రూపాయల కవర్లో పంపిస్తే మీకైతే రావు. ఒకటి, ఈ విత్తనాలన్నీ కూడా నేను కొని మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నేనేంటంటే ఈ రిజిస్ట్రేషన్కి గాను మళ్ళీ అటు ఇటు తిరగడానికి ఈ ఛార్జెస్ కోసం నేనైతే మీకు ఒక 100 రూపీస్ కలెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఏమనుకోవద్దు. మీరు ఎవరైతే ఈ విత్తనాలు కావాలి అని అనుకుంటారో వాళ్ళు మటుకు నేను స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ పెట్టండి. ఎందుకంటే కావాలనేసి అప్పుడు నేను నా యొక్క గూగుల్ పే నెంబర్ ఇస్తాను మీకు. డైరెక్ట్ గూగుల్ పే నెంబర్ అయితే నేను ఇవ్వటం లేదు. సో కావాల్సిన వాళ్ళు మాత్రమే మెసేజ్ పెట్టండి. అంటే ఎంటైర్లీ ఫ్రీ సీడ్స్ గివ్ అవే అయితే కాదు ఇది. మీకు చెప్తున్నాను కదా, ఎందుకంటే ఎంతో కొంత ఛార్జ్ చేయాలని. మన ఛానల్ పెద్ద ఏమీ వెళ్ళదు. ఛానల్ మీద నాకు ఏమీ ఇన్కమే ఏమీ రాదు. ఒక 1 ఇయర్కి నాకు ఒక $100 వస్తే గ్రేట్ మాట. అలా ఉంది ఛానల్ పరిస్థితి. సో అందుకనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అందుకని మీకు కావాల్సిన వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మెసేజ్ చేస్తే నా ఫోన్పే నెంబర్ పెడతాను. మీకు రిజిస్టర్ పోస్ట్లో అన్నీ కూడా ప్యాక్ చేసి నేనైతే పంపిస్తాను. అది మాట. 100 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అవి కూడా నాటు విత్తనాలు. ఇవి మామూలు ఆర్డినరీ విత్తనాలు కాదు, నాటు విత్తనాలు. నేను కూడా కొనే మీకు ఇవ్వడం జరుగుతున్నది అన్నమాట. ఇదండి విషయము. అయితే నాకు ఈ మధ్యన ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగిందండి. నేను మెయింటెనెన్స్‌లో కూడా వెళ్తాను కదా. వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఫస్ట్ మెయింటెనెన్సు నేను ఒక బస్తా మనవి పాటింగ్ సాయిల్ వచ్చి 300 ఉంటదన్నమాట. సో 10 బస్తాల పాటింగ్ సాయిల్ తీసుకెళ్ళి ఆటో ఫేర్ ఒక 2000 పైన పెట్టుకుని వెళ్ళి, ఇంకా ఈ ఇండోర్ ప్లాంట్స్‌కి ఇంకా వేరే ఫెర్టిలైజర్ ఇచ్చి మొత్తం నేను దానికి చేసిన, అంటే ఆ వర్క్‌కి గాను ఆవిడ దగ్గర 7000 ఛార్జ్ చేసుకున్నాను. 7000 ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 మంత్ అయిందని రమ్మన్నారన్నమాట. నేను అంటే మన పాటింగ్ సాయిల్ అవి మార్చక ముందర అసలు మొక్కల గ్రోత్ ఏమీ ఉండేది కాదు. 1 మంత్ తర్వాత వెళ్ళి చేస్తే బెండ మొక్కలు అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. ఆవిడ అంటుంది కదా, వర్షాలు పడి అంత మంచిగా అయిపోయినాయంట మొక్కలు పడిన ఒక వర్షానికి. అయితే నాకు తెలుసు సాయిల్ ఎలా ఉంటుంది మనదనేది. ఆ తర్వాత ఛార్జ్ చేయడానికంటే మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. చాలా దూరం మేము వెళ్ళాలి. నేను దానికి గాను 4000 ఛార్జ్ చేస్తాను. మీరు అయితే చేసి వెళ్ళిపోండి, నేను గూగుల్ పే చేస్తానని చెప్పిన పెద్ద మనిషి. నేను ఆ అబ్బాయిని తీసుకెళ్ళినందుకు ఆ అబ్బాయికి నేను 1000 రూపీస్ పెట్రోల్ డబ్బులు 300, 1300 నా చేతి నుంచి ఇచ్చాను. మొత్తం అన్ని రకాలు కలిపిన ఫెర్టిలైజర్ వేసినాక ఆమె నాకు చేసిన ఘనకార్యం ఏంటంటే, పోయినసారి ఇచ్చిన 7000 చాలండి, 3500 ఇప్పటికి, 3500 పోయినసారికి అన్నట్టండి. ఇంకా నాకైతే కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. కానీ భరాయించుకున్నాను. గాడ్ బ్లెస్ యూ అని పెట్టి, మీరు ఎవ్వరికి మటుకు ఇలా చేయబాకండి, వాళ్ళు ఉసిరు వేసుకోవద్దని చెప్పాను. దేవుడు ఉంటాడు కదండి. ఆమె అలా చేసిన తర్వాత నాకైతే అసలు
ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయంటే అన్ని ఆర్డర్స్ వస్తున్నాయన్నమాట. భగవంతుడు ఉంటాడు, చూస్తాడు ఆయన పైనుంచి అన్ని. నేను దేవుడినే ఎక్కువ నమ్ముతాను. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈసారి నాకు కూడా బుద్ధొచ్చింది. ఎందుకంటే ఎలాంటి ఐ మీన్ దాన్నేమంటారు మన మెయింటెనెన్స్‌లకైనా, దేనికైనా సరే ఫస్ట్ మొత్తం డబ్బులు తీసుకున్న తర్వాత గానీ ఇంకా ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యానన్నమాట. పాపం ఇప్పటిదాకా ఎవ్వరు అలా చేయలేదులెండి. ఇలా మోసపోయింది మటుకు ఫస్ట్ టైము. ఇదే లాస్ట్ టైమ్ గూడా. ఎందుకంటే ఇంకా వచ్చేటప్పుడు ఇంకెప్పుడు గూడా ఇలా మోసపోను నేను. ఎందుకంటే అర్థమైపోయింది గదా! మనుషుల తత్వము. వాళ్ళు మన సబ్‌స్క్రైబర్స్ కాదు, ఏం కాదులెండి. వేరే త్రూ వచ్చిందివిడ. మన వాళ్ళు పాపం ఎవ్వరు గూడా ఇలా చేయరు పాపం మంచి వాళ్ళందరూ గూడా. కాపోతే ఒకంత బాధ కలిగించిన ఇన్సిడెంట్ నాకు చాలా బాధ అనిపిచ్చింది. ఆ సంతోషాన్నైనా మీతోనే షేర్ చేసుకుంటాను. బాధనైనా మీతోనే షేర్ చేసుకుంటాను. మీరొక ఫ్యామిలీ గాబట్టి మీకిలా చెప్తున్నానన్నమాట. మరి ఇగో మీకు మాట్లాడతా గార్డెన్ అంతా కూడా చూపిచ్చేసాను. సమ్మర్‌లో ఎలా ఉందో మీరు చెప్పండి గార్డెను. అమ్మ బుజ్జి బుజ్జి బెండ మొక్కలు చూడండి. ఇంత చిన్న చిన్న మొక్కలకే ఎంత బాగా కాసేస్తున్నాయో చూసారా? భలే బాగా నచ్చాయి నాకు ఈ బెండ మొక్కలైతే. సో, మీకన్నీ ఇచ్చేవన్నీ మంచి మంచి విత్తనాలు. సో, మరి చిన్న వీడియోనే పెడుతున్నాను. పెద్ద వీడియో పెట్టి బోర్ కొట్టించదలుచుకోవట్లేదు. అంటే అవసరమైనప్పుడు పెద్దది పెడతానులెండి. పెట్టను అని నేను అనను గానీ, ఇప్పుడు పెద్ద అవసరం లేదు గాబట్టి, ఉన్న మ్యాటర్ మొత్తం చెప్పేసాను గదా! సూటిగా మీతో. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్‌తో మీ ముందుర ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్.